9వ తరగతి తెలుగు వాగ్భూషణం పాఠం. ఈ పాఠంలోని ప్రశ్న జవాబులను ఇప్పుడు నేర్చుకుందాం. ముందుగా మొదటి ప్రశ్న, జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే మాటే ప్రధానం. దీనిపై మీ అభిప్రాయం రాయండి. చక్కగా పొందికగా ఎదుటి వ్యక్తికి నచ్చే విధంగా మాట్లాడగల వాడికి అన్ని విజయాలు సిద్ధిస్తాయి. మంచి ఉపన్యాసకుడు పార్టీ నాయకుడైతే ప్రజలు ఆ పార్టీకి ఓట్ల వర్షం కురిపిస్తారు. మంచిగా నేర్పుగా మాట్లాడితే ఉద్యోగాల ఇంటర్వ్యూల్లో నెగ్గి మంచి ఉద్యోగాలు సాధింపవచ్చు. రాజకీయ నాయకులు చక్కగా వాగ్దానాలు వరదలా పారించి ఎన్నికల్లో గెలుస్తారు. మన జీవితంలో సైతం పక్కవారితో పొందికగా మాట్లాడి వారి హృదయాలను ఆకట్టుకోవచ్చు. భార్యా బిడ్డలతో కూడా నేర్పుగా ఓర్పుగా మాట్లాడి వారి ప్రేమను పొందవచ్చు. ఒకరి వద్ద పనిచేసినప్పుడు యజమానికి అనువుగా మాట్లాడి ఆ యజమాని మన్ననలను పొందవచ్చు. చక్కగా మాట్లాడడం, సరసంగా సంభాషించడం, ఇతరుల మనస్సులకు హాయి కలిగేటట్లు మాట్లాడడం అనే వాటి ద్వారా జీవితంలో ఏదైనా సాధింపగలరు. రెండవ ప్రశ్న, శాస్త్ర మర్యాదలకు లోబడిన వాక్కు పవిత్రమైనది. ఇట్లా అనడంలో కవి ఉద్దేశం ఏమిటి? వాక్కు అంటే మాట. వాక్కు సరస్వతి స్వరూపము. మాట్లాడే మాట నిర్దుష్టంగా వ్యాకరణ శాస్త్ర సమ్మతంగా ఉండాలి. మాట సభ్యతా సంస్కారాలు కలిగి ఉండాలి. భారతీయులు వాక్కును సరస్వతి దేవతా స్వరూపంగా ఆరాధిస్తారు. వాక్కును పరిశుద్ధంగా ప్రయోగించడం పుణ్యమని పెద్దలన్నారు. కాబట్టి వ్యాకరణ శాస్త్ర మర్యాదకు అనుగుణంగా తప్పులు లేని భాషను మాట్లాడాలి. వాక్కు మనిషికి అలంకారం వంటిది. భాష మనిషికి ఎన్నడూ కలతగ్గని అలంకారం. చక్కని భాష లేని వాడికి మంచి వేషం ఉన్న వ్యర్థమే. వాగ్ధాటి కత్తి అంచు కంటే పదునైనది. భాషను చక్కగా ఉచ్చరించే వాళ్ళను చూసి ఆయా అక్షరాల ధ్వనులను స్పష్టంగా నిర్దిష్టంగా వ్యాకరణ శాస్త్ర సమ్మతంగా ఉచ్చరించడం మనం అలవాటు చేసుకోవాలి. భాష పవిత్రమైనది కాబట్టి దానిని శాస్త్ర సమ్మతంగానే మాట్లాడాలి. మంచి భాష అలవడడం కోసం పుస్తకాలలోని ప్రసిద్ధుల ఉపన్యాసాలను అధ్యయనం చేయాలని రచయిత అభిప్రాయము. మూడవ ప్రశ్న, వక్తృత్వంలో శరీర కదలికల పాత్ర ఎలాంటిది? అంగవిన్యాసం ఎలాంటిది? మహోత్సాహంతో మాట్లాడేటప్పుడు, ఉత్తేజకర భావాలను ప్రకటించేటప్పుడు పండితుడైన వక్త కండ్లలో, కనుబొమ్మల్లో, చేతుల్లో, ముఖంలో కొన్ని కదలికలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఏ భావాన్ని ప్రకటించడానికి ఏ కదలిక అవసరం అన్న దానికి సరైన సమాధానం దొరకడం కష్టం. ఈ అంగాంగ సంచలనం అన్నది ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది. వక్త తన భావాలను ప్రకటించేటప్పుడు అంగాంగ విన్యాసం చెయ్యాలనే నియమం ఏదీ లేదు. అవి సహజంగానే జరిగిపోతూ ఉంటాయి. ఏమాత్రం కదలకుండా పరిమితమైన అంగ విన్యాసం చేస్తూ స్తంభంలా నిలబడి మాట్లాడేవారు కూడా ఉంటారు. నాలుగో ప్రశ్న, ఇరువెంటి కృష్ణమూర్తి రాసిన వాగ్భూషణం పాఠం నేటి విద్యార్థులకు ఎట్లా ఉపయోగపడుతుంది? నేటి విద్యార్థులు అన్ని కళల కంటే ఉదాత్తమైన ఈ వక్తృత్వం పట్ల ఉదాసీనంగా ఉంటున్నారు. విద్యార్థులకు ఈ ఉపన్యాస కళ చాలా ముఖ్యము. వారు ఉద్యోగాలు సంపాదించడానికి, ఇంటర్వ్యూలను ఎదుర్కోవడానికి ఈ ఉపన్యాస శక్తి వారికి ఉపయోగపడుతుంది. సిగ్గు భయం లేకుండా ఇంటర్వ్యూలలో వచ్చే ప్రశ్నలకు వారు ధైర్యంగా జవాబులు చెప్పగలరు. ఇరువెంటి కృష్ణమూర్తి గారు ఈ వ్యాసంలో ఉపన్యాస కళను నేర్చుకునే పద్ధతులను గురించి చెప్పారు. ధైర్యంగా ఎలా మాట్లాడాలో చెప్పారు. ఉపన్యాసం చెప్పడానికి ఎలా సంసిద్ధం కావాలో చెప్పారు. వక్తకు కావలసిన పాండిత్యం గురించి ఈ వ్యాసంలో చెప్పారు. వక్త ఎటువంటి శబ్దార్థాలను ప్రయోగించాలో చెప్పారు. వక్తకు కావలసిన జ్ఞాపక శక్తిని గురించి చెప్పారు. ఉపన్యాసం చెప్పే పద్ధతిని ఎలా అలవాటు చేసుకోవాలో దీనిలో చెప్పారు. ఉపన్యాసం చెప్పేటప్పుడు తమ కంఠధ్వనిని ఎలా నియంత్రించుకోవాలో, రసానుగుణంగా ఎలా మాట్లాడాలో చెప్పారు. ఉపన్యాసంలో క్లుప్తతతో స్పష్టత అవసరమని చెప్పారు. వక్తృత్వం అనేది ఒక కళ అని, దాన్ని ఆరాధించాలని చెప్పారు. మొత్తంపై విద్యార్థులు ఈ వ్యాసం చదివితే ఉపన్యాస కళపై మక్కువ పెంచుకొని ఉపన్యాసం మాట్లాడే పద్ధతులు గ్రహించి వారు మహోపన్యాసకులు కాగలరు. గొప్ప రాజకీయ నాయకులు కాగలరు. ఉపన్యాసం ఒక గొప్ప కళ. దీన్ని వివరిస్తూ రాయండి. ఉపన్యాసం ఒక గొప్ప కళ. మాట్లాడడం మనిషికి మాత్రమే లభించిన వరం. మాటలను అందంగా ఒక పద్ధతి ప్రకారం అల్లుకొని మాట్లాడితే అది ఉపన్యాసం అవుతుంది. వక్తృత్వ కళలో అందరూ నేర్పును సాధింపవచ్చు. మాట్లాడడం నేర్చుకొని తమ భవిష్యత్తును బంగారు బాటపై నడిపించుకోవచ్చు. వక్తృత్వం రాణించాలంటే తగిన పాండిత్యం ఉండాలి. చదువు ఎంత వస్తే అతడి ఉపన్యాసం అంతగా రాణిస్తుంది. అతడి మాటల్లో గాంభీర్యం, సంస్కారం ఉంటుంది. భయాన్ని, అనుమానాలను వదిలి ధైర్యంగా మాట్లాడుతూ ఉంటే వారు మంచి
ఉపన్యాసకులవుతారు. భయాన్ని విడిచి ధారా ప్రవాహంగా మాట్లాడాలి. ఉపన్యాసం శ్రోతలకు రసానందాన్ని, కొన్ని ఉపన్యాసాలు మంచి పేరును పొందుతాయి. ధృతరాష్ట్రుడి సభలో కృష్ణుడి ఉపన్యాసం, విశ్వమత మహాసభలో వివేకానంద స్వామి ఉపన్యాసం పేరుకెక్కాయి. వక్త తాను చెప్పదలిచిన విషయంపై తన్మయత్వంతో గంభీరంగా మాట్లాడాలి. వక్తకు పదజాలంతో చక్కని పరిచయం ఉండాలి. వక్త చెప్పదలుచుకున్న విషయానికి సంబంధించిన సామాగ్రిని బాగా సేకరించాలి. దానికోసం ఎన్నో పుస్తకాలు చదివి విషయాలు సేకరించాలి. మొదట పిల్లల వద్ద మాట్లాడాలి, ఒంటరి ప్రదేశాలలో మాట్లాడాలి. అలా చేస్తే సభాకంపం పోతుంది. విషయానికి తగ్గట్టుగా తన కంఠధ్వనిని పరిమితం చేసుకోవాలి. శ్రోతల ముఖాలను చూస్తూ మాట్లాడాలి. రసానికి అనుగుణంగా తన కంఠాన్ని సవరించి హెచ్చుతగ్గులు చేస్తూ మాట్లాడాలి. దీర్ఘోపన్యాసాలు చేయరాదు. ఉపన్యాస కాలాన్ని అతిక్రమించరాదు. తర్కబద్ధమైన క్లుప్తమైన ఉపన్యాసం చాలా గొప్పది. ప్రసంగాన్ని ప్రారంభించే ముందు, ముగించే ముందు ఎంతో పదిలంగా, మనోరంజకంగా మాట్లాడాలి. ఇతరుల మనస్సులకు హాయి కలిగించేటట్లు, చీకటిలో దీపం వెలిగించినట్టు, అజ్ఞానం పారిపోయేటట్లు మాట్లాడడం బుద్ధిమంతుడి లక్షణం. ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని మీరు మాట్లాడవలసిన అంశమైన మాట గొప్పదనం మీద ప్రసంగ వ్యాసం రాయండి అన్నాడు. మాట గొప్పదనం. మిత్రులారా, ఈరోజు ప్రపంచ భాషా దినోత్సవం. ఈ సందర్భంగా మాట గొప్పదనం గురించి ముచ్చటిస్తాను. భర్తృహరి భూషణమని అన్నాడు. అంటే మనిషికి వాక్యే అలంకారం. దానిని బట్టి మాటకున్న శక్తిని మనం గుర్తించవచ్చు. పలుకే బంగారం అని పెద్దలంటారు. మాట మనిషికి దేవుడిచ్చిన వరప్రసాదం. మనిషిని మిగతా జీవుల నుండి వేరు చేసి గొప్పవాడిగా నిలబెట్టినది మాట మాత్రమే. ఎప్పటికేది ప్రస్తుతమో అప్పటికి ఆ మాటలాడగలవాడు ధన్యుడు. అతడే గొప్ప కార్యసాధకుడవుతాడు. మంచి వాక్కు కల్పవృక్షం వంటిది. మనిషి స్థాయి అతడి మాట వల్ల తెలుస్తుంది. మాధుర్యం గల మాటలు కార్యసాధకములు. మంచి మాటలు స్నేహాన్ని పెంచుతాయి, ఆనందాన్ని ఇస్తాయి, బాధలో ఉపశమనాన్ని ఇస్తాయి. మాటలలో కాఠిన్యం పనికిరాదు. కోయిలలా మాట్లాడాలి, కాకిలా మాట్లాడరాదు. మాటలతో కోటలు కట్టి మనిషి మహారాజు కాగలడు, దేశ ప్రధాని కాగలడు. మాటలు పాటలు రాస్తాయి. మాటలు స్నేహానికి బాటలు వేస్తాయి. మాటల వల్లే కవిత్వ సంగీతాలు నిలిచాయి. మాటల వల్లే నవ్యత, నాగరికత, చైతన్యం వెలుగు చూశాయి. విశ్వాన్ని వాక్శక్తి నడిపిస్తుంది. తన బాట బలిమితోనే, మాట నేర్పుతోనే మోదీ మనకు ప్రధాని కాగలిగాడు. భారతీయులు వాక్కును దేవతగా ఆరాధిస్తారు. వాక్కును పరిశుద్ధంగా ప్రయోగించడం పుణ్యమన్నారు. మాట మనిషికి అలంకారం. చక్కని భాష లేనివాడు అందమైన వేషం వేసుకున్న వ్యర్థమే. వాగ్దాటి కత్తి అంచు కంటే పదునైనది. వాక్కు విశాలమైనది. ఒక మంచి మాట లోకాన్ని జయిస్తుంది. వివేకానందుని చిన్న ఉపన్యాసం ప్రపంచాన్ని జయించింది. భారతదేశం పట్ల ప్రపంచానికి గౌరవాదాలను తెచ్చిపెట్టింది. మాట పదునైన ఆయుధం. దాన్ని సద్వినియోగం చేసుకోవలసిన బాధ్యత మానవుడిపైనే ఉంది. ఒక తీయటి మాటతో ప్రపంచమంతా మనకు మిత్రరాజ్యం అవుతుంది. మాటకు గల గొప్పదనం చెప్పడం అసాధ్యం. మిత్రులారా, విద్యార్థులారా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.